నీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు. ముసలి వాళ్ళు ఏం చేయాలండి? కలలు కనాలి. ఏ కలలు కనాలి? పరలోకపు దర్శనాన్ని చూడగలగాలి. ఇదిగో పరలోకములో దేవదేవుడు నీ కొరకు ఇదిగో ఇదే స్వాస్థ్యం అని చెప్పి నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క రాజ్యాన్ని నీవు చూడగలగాలి. నువ్వు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇక నా పని అయిపోయింది, ఇక నేను ఎందుకు పనికిరాని అంటాకి వీల్లేదు. కానీ నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ప్రతిఫలం నీ యొక్క తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందనే విషయాన్ని నీవెన్నడూ మర్చిపోవటానికి వీల్లేదు. మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముసలి వాళ్ళు ఏం చేస్తారండి? కలలు కంటారు. ఎప్పుడు కలలు కంటారు? నిద్రపోయినప్పుడు నిద్రలో వచ్చేది కళ. దర్శనం అంటే ఏంటి? మీ యవ్వనులు దర్శనములు చూతురంటే యవ్వనులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉంటే ఆనాడు కొర్నేలి దగ్గరికి ఏ విధంగా దేవుని దూత దిగి వచ్చి మాట్లాడిందో అలాగే యవ్వనులకు దేవుడు ఏం చేస్తారంటే పరలోకపు దర్శనం కలగజేస్తాడు. యాకోబు పొడుకును కలగంటున్నాడు. ఏమని? ఇదిగో ఆకాశమునకు భూమికి నిచ్చెన వేయబడుతుంది, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ వచ్చారన్న ఆయన కలగన్నాడు. కానీ యవ్వనస్తులు ఏం చేయాలంటే కలలు గంటం కాదు, కానీ నువ్వు ఎప్పుడైతే పెద్ద మోకాళ్ళు వేసి చేతులు పైకెత్తి ప్రభువా నేను రిక్తుడను, దాసుడను నాయన, నాకే మీద ఆధారము లేదు నాయన, నీవే నాకు ఆధారం ప్రభా అని నీవు ఎప్పుడైతే దేవుని మీద పూర్ణముగా ఆనుకొని నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుని వాక్యం చెప్పబడుతుంది, యవ్వనులు దర్శనములు చూతురు. దేవునికి స్తోత్రం. అట్టి ధన్యత మన సంఘాలలో మన కుటుంబాలలో దేవుడు అనుగ్రహించును గాక.